శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. త్యాగము చేయని వారి కర్మఫలము ఇష్టము, అనిష్టము, విశ్రమము అని 3 విధములుగా ఉండును అని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాం. కొందరు జ్ఞానులు కర్మను దోషమును త్యజించినట్లు పరిత్యజించవలెనని, మరికొందరు వైదికమైన యజ్ఞము, దానము, తపస్సు, కర్మలను త్యజింపకూడదని అందురు. కపిలుని మతమును అనుసరించిన వారు, అతని మతమునను అనుసరించిన కొందరు వైదికులు రాగద్వేషముల వలె యజ్ఞాది కర్మ కూడా సంసార బంధకము కావున యజ్ఞాది కర్మ నంతయు మోక్షమును కోరువారు వదిలిపెట్టవలెనని అందురు. కానీ మరికొందరు యజ్ఞాది వైదిక కర్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని అందురు. నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సత్తమా, త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. భరతకుల శ్రేష్ఠ అర్జున, ఈ త్యాగము అనుదాని యందు నా యొక్క అభిప్రాయము ఇది. పురుష శ్రేష్ఠుడా, త్యాగమును 3 విధములుగా పేర్కొందురు. ఈ విధముగా త్యాగ విషయమున భిన్న వాదములుండగా పరమాత్మ తన అభిప్రాయమును ఇట్లు వెల్లడించుచున్నారు. వైదికమైన కర్మలను ఆచరించుచూ చేయు త్యాగము కర్మఫల త్యాగమని, కర్మత్యాగమని, కర్తృత్వ త్యాగమని 3 విధములుగా ఉన్నట్లు ఇంతకు పూర్వమే నాయందు సమస్త కర్మలు ఆధ్యాత్మ భావనచే వదలి ఆసక్తి లేక, మమత లేక యుద్ధము చేయుమని 3వ అధ్యాయమున పేర్కొను. కర్మల వలన కలుగు స్వర్గాది ఫలితము నాకు అవసరము లేదని అనుకున్నచో అది కర్మఫల త్యాగము. నాకు సంబంధించినది కర్మయను మమతను త్యాగము చేయుట కర్మత్యాగము. అట్లే సర్వేశ్వరుడైన పరమాత్మయే ఈ కర్మలన్నింటినీ చేయుచున్నాడు. నేను ఈ కర్మలకు కర్తను కానని చేయు త్యాగము కర్తృత్వ త్యాగము. ఈ విధముగా త్యాగము 3 విధములుగా ఉన్నది. యజ్ఞదాన తపః కర్మ నత్యాజం కార్యమేవ తత్, యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. వైదికములైన యజ్ఞము, దానము, తపస్సు అను కర్మలను ఎప్పుడూ వదిలిపెట్టకుండా చేయవలెను. ఇవి జ్ఞానులను కూడా పవిత్రులను చేయును. యజ్ఞము, దానము, తపస్సు మొదలైన వైదిక కర్మలను మోక్షమును కోరువాడు ఎప్పుడూ కూడా త్యజింపరాదు. ఆ కర్మలను చనిపోవు వరకు ప్రతిదినము చేయుతూనే ఉండవలెను. ఈ కర్మలు ఉపాసకులను పవిత్రముగా చేయును. ఇవి ముముక్షువులై యావజ్జీవము ఉపాసన చేయువారి యొక్క ఉపాసనకు విరుద్ధమైన వారి ప్రాచీన కర్మలను నాశనము చేయును. కావున ఇవి పరమ పవిత్రములైనవి. అందువలన ఈ కర్మలన్నింటినీ సంగమమును, ఫలమును ఆశింపక తప్పక చేయవలెననియే నా భావన. ఇది చాలా ఉత్తమమైనది. సతతము మననము చేయుచుండు మనీషులకు యజ్ఞ దానాది కర్మలు పవిత్రమైనవి. కావున ఉపాసన వలె ఉపాసనా సిద్ధికై నా యొక్క ఆరాధనా రూపమైన యజ్ఞాది కర్మలను, కర్మయందు మమతను, ఫలమునందు ఆసక్తిని వదలి చనిపోవునంత వరకు కర్మలను చేయవలెనని నా యొక్క అభిమతము. శాస్త్రము పేర్కొనుచున్న విధి రూపమైన కర్మను త్యజించుట మంచిది కాదు. అయినను అజ్ఞానముచే త్యజించినచో దానిని తామస త్యాగమనియే అందురు.
మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుశీలారాణి, రామానుజదాసి.